ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించిన ఆ వ్యక్తికి ఇది అవసరం అనేది కొంత ఆలోచించుకోవాలి. ఎనీహో మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. 60 రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్గా అది మా చేతుల్లో కూడా ఏం ఉండదు. ఆటోమేటిక్గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు. ఇంచుమించు ఒక 37 రోజులు ఎంతో మధ్యలో ఎప్పుడో ఫస్ట్లో ఆయన వచ్చారు కాబట్టి ఒక 3 రోజులు తగ్గినాయి. 37 రోజులే ఎంతో అయినట్టుగా ఉంది. మరి ఈ సమావేశాలు తర్వాత సమావేశాలు కూడా మరి ఆయన రాకపోతే మొన్న పులివెందులలో ఏదో బై ఎలక్షన్ వచ్చింది కదా, అలాగే పులివెందుల అసెంబ్లీకి కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. బట్ నా ఉద్దేశం మరి ఆయన ఎందుకంటే ఎమ్మెల్యే అన్న వాళ్ళు ఎవరైనా కూడా శాసనసభ సమావేశాలని బహిష్కరిస్తే వారు నిజంగా కూడా ఆ పదవికి అర్హత లేనట్టుగానే భావించాలి. శాసనసభ్యులు శాసనసభ సమావేశాలకు రాకుండా మరి అందని ద్రాక్ష కోసం ఆరాటపడటం సమంజసం కాదు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వయసులో రాజకీయంగా మరి మాజీ ముఖ్యమంత్రి ఆయన, బట్ వయసులో ఆయనకన్నా నాకు 10 సంవత్సరాలు ఎక్కువ ఉంది కాబట్టి మరి వయసులో పెద్దవాడుగా మరి రాజకీయ అనుభవంలో మరి ఆయనకు ఉన్నంత అనుభవం నాకు లేకపోయినప్పటికీ వయసులో పెద్దవాడిగా శాసనసభ ఉపసభాపతిగా నేనైతే సమావేశాలకి ఆయన రావాలని కోరుకుంటున్నా. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధమా సమావేశాలకి అని చెప్పి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇదివరకు సిద్ధం అని చెప్పి పోస్టర్లు ఉండేవి. సో అందుకని సిద్ధమా అని చెప్పి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు కూడా మరి వారిని ప్రశ్నించడం జరిగింది. కావాలి అని కోరుకోవటం ఉపసభాపతిగా అది నా బాధ్యత. అంటే శాసనసభ్యులు అందరూ రావాలని కోరుకోవటం నా బాధ్యత, నా ఆకాంక్ష. బట్ మరి వస్తారా రారా అన్నది ఆయనకు, వారి శాసనసభ్యులకు అంటే వారి నిర్ణయం. మనం ఏం చేయగలం? వారు బై ఎలక్షన్ కోరుకొని మరి ఎందుకు ప్రజలు ఓటేయాలి? ఒకవేళ బై ఎలక్షన్ వచ్చింది, 11 మందికి బై ఎలక్షన్ వచ్చింది, ఓకే, ఫర్ సపోజ్ నెగ్గేశారు అనుకున్నాం, ఏమవుద్ది? మళ్ళీ ఇంకొక సంవత్సరంలో 60 రోజులు అయిపోతుంది, మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. దానివల్ల కలిసి వచ్చేది ఏముంది? 18 అవ్వవు కదా. మీరు 11 స్థానాల్లో పోటీ చేస్తే పోనీ మీరు ఇదివరకు 175 అన్నట్టు 11కి 11 వచ్చేసినాయి అనుకోండి, ఏమవుతుంది? 18 అవ్వదు కదా, 11 అవుతుంది కదా. అంచేత విద్య నేర్పించిన గురువులందరికీ కూడా ఈ గురు పూజ మహోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక ఉపాధ్యాయునిగా ఆయన ప్రారంభమై రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఆయన జన్మదినం సందర్భంగా జరుపుకుంటున్న ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు గురువులందరికీ, ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక వినమ్రత పూర్వక నమస్కారాలు. ఈరోజు ఉదయం నేను ఒక పాట విన్నా. ప్రతిరోజు ఉదయం కొన్ని పాటలు వినటం అలవాటు నాకు. సో ఆచార్య ఆత్రేయ గారు, ఆయన కూడా గురువు గారే ఒకప్పుడు. సో ఆచార్య ఆత్రేయ గారు ఒక పాట, అందమైన లోకమని రంగురంగులు ఉంటాయనే పాటలో, గడ్డి తాగి ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషి విషమవుతాడు, అది గడ్డి గొప్పతనమా, ఇది పాల దోష గుణమా అని. అలా పాలు తాగి విషమైన కొంతమంది వ్యక్తుల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. విషయం ఏమిటంటే, మరి నిన్న మొన్న కామన నాగేశ్వరరావు అనే
ఒక వ్యక్తి. మరి ఆయన ఎవరో కనుక్కుంటే ఆయన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఏదో ఇన్ఛార్జ్ పదవి ఆశించి అది ఇంకెవరో రాయుడు గారికి ఇచ్చారని చెప్పి నిరాశ నిస్పృహలతో ఉన్నవి లేనివి మాట్లాడుతున్నట్టుగా మరి జనం చెప్పారు. అది ఎంతవరకు నిజం కామన నాసిరావు అతని మొహం కూడా నేను చూడలేదు. ఆయన ఏమన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే విస్సా కోడేరు అనేది ఒక మేజర్ పంచాయతీ, భీమవరం పట్టణానికి ఆనుకునే ఉంటుంది. అది తర్వాత మళ్ళీ ఇంకా విస్సా కోడేరు దాటాక కూడా మళ్ళీ భీమవరం సంబంధించిన అంటే భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలు మళ్ళీ వస్తాయి. ఈ విస్సా కోడేరులో గతంలో మరి భీమవరానికి మంచినీళ్ళు లేనప్పుడు మరి కొరత ఉన్నప్పుడు విస్సా కోడేరులో 35 ఎకరాల 70 ఎకరాలు సేకరించి 35 ఎకరాల్లో చెరువు తవ్వారు, మంచినీటి చెరువు. ఈరోజు భీమవరానికి వచ్చే మంచినీళ్ళు భీమవరంలోనే ఉండాలి అంటే ఆ మంచినీళ్ళ చెరువుని తరలించుకుంటారా? నీకు మంచినీళ్ళ చెరువు విస్సా కోడేరు ఉండి నియోజకవర్గంలో ఉండొచ్చా? తాగేస్తావా? భీమవరం వాళ్ళకి ఇంకో 35 ఎకరాలు మంచినీటి వంకతో సేకరించింది ఇళ్ల స్థలాలకు ఇచ్చారు. ఎవరికి? ఉండి నియోజకవర్గ ప్రజలకు కాదు, భీమవరం నియోజకవర్గ ప్రజలకి ఇచ్చారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భీమవరం నియోజకవర్గం వాళ్ళకి ఇళ్ల స్థలాలకి ఉండిచ్చారు. అప్పుడు ఉండి కావాల్సి వచ్చింది. విస్సా కోడేరు చెరువు తవ్వడానికి నీకు ఉండి కావాల్సి వచ్చింది. విస్సా కోడేరు అక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వకూడదని చెప్పి మరి ఇంత నీచంగా అంటే మంచినీటి దగ్గర కూడా